Hi guys, welcome to Romba Bindas videos. భారతదేశం అనేక ప్రాచీన యుద్ధ కళలకు పుట్టినిల్లు. వాటిలో అత్యంత ప్రాచీనమైన, శాస్త్రీయమైన మరియు శక్తివంతమైన యుద్ధ కళ కలరిపయట్టు. ఇది ప్రధానంగా కేరళ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది. కలరి అంటే యుద్ధాభ్యాసం జరిగే స్థలం, పయట్టు అంటే సాధన లేదా శిక్షణ. ఈ రెండు పదాలు కలిసి కలరిపయట్టుగా ప్రసిద్ధి చెందాయి. కలరిపయట్టు చరిత్ర 3వ శతాబ్దం వరకు వెనుకకు వెళ్తుంది అని చరిత్రకారుల అభిప్రాయం. ఇది భారతీయ సైనిక శిక్షణలో ముఖ్యమైన భాగంగా ఉండేది. ప్రాచీన కాలంలో కేరళలో ఉన్న రాజ్యాలు తమ సైనికులను కలరిపయట్టు ద్వారా శిక్షణ ఇచ్చేవారు. అప్పట్లో ప్రతి గ్రామంలో ఒక కలరి ఉండేది. అక్కడ చిన్న వయసు నుంచే శరీర సాధన, యుద్ధ విద్య నేర్పించేవారు. చోళులు, పాండ్యులు, చేరులు వంటి రాజవంశాల కాలంలో ఈ యుద్ధకళ అత్యున్నత స్థాయికి చేరుకుంది. యుద్ధాల్లో ఖడ్గాలు, కత్తులు, బల్లెములు, గదలు వంటి ఆయుధాలను ఉపయోగించడంలో కలరిపయట్టు యోధులు అత్యంత నైపుణ్యం కలవారు. బ్రిటిష్ పాలన సమయంలో భారతదేశంలోని అనేక సంప్రదాయ యుద్ధకళల మాదిరిగానే కలరిపయట్టుపై కూడా ఆంక్షలు విధించబడ్డాయి. ఆయుధాల వినియోగాన్ని నిషేధించడం వల్ల ఈ కళ క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. అనేక కలరులు మూసివేయబడ్డాయి. అయినప్పటికీ కొంతమంది గురువులు ఈ విద్యను రహస్యంగా కొనసాగించారు. 20వ శతాబ్దంలో కలరిపయట్టు మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది. కేరళ ప్రభుత్వం, సాంస్కృతిక సంస్థలు ఈ కళను పరిరక్షించేందుకు కృషి చేశాయి. నేడు కలరిపయట్టు ఒక యుద్ధకళ మాత్రమే కాకుండా కళ, యోగ, శారీరక సాధన, ఆధ్యాత్మిక శిక్షణగా గుర్తింపు పొందింది. నేడు కలరిపయట్టు కేవలం కేరళకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అనేక విదేశీయులు ఈ కళను నేర్చుకోవడానికి కేరళకు వస్తున్నారు. ఇది భారతదేశానికి గర్వకారణంగా మారింది. కలరిపయట్టు ఒక యుద్ధకళ మాత్రమే కాదు, అది శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే జీవన విధానం. ఆధునిక జీవితంలో కూడా ఇది ఎంతో అవసరం. ఈ అమూల్యమైన సంప్రదాయాన్ని రాబోయే తరాలకు అందించడం మన బాధ్యత. కలరిపయట్టు కేరళ గర్వం మాత్రమే కాకుండా భారతదేశపు సంస్కృతి వారసత్వానికి మణిహారం. మీలో చాలామంది సెవెంత్ సెన్స్ సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో సూర్య గారు బోధిధర్మ పాత్రలో నటిస్తూ భారతదేశం నుంచి ఆసియా దేశాలకు వెళ్లి మన యుద్ధ కళలు, శాస్త్రీయ జ్ఞానం, ధ్యానం వంటి విషయాలు బోధించినట్టు చూపిస్తారు. బోధిధర్మని చైనా, జపాన్ దేశాల్లో ధామో అని ప్రసిద్ధి. కలరిపయట్టు చరిత్రలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా భావించబడతారు. చైనాలోని ప్రసిద్ధ షావోలిన్ మఠాలలో తీవ్ర శారీరక సాధన సంప్రదాయాన్ని ప్రారంభించిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన ప్రవేశపెట్టిన వ్యాయామాలే తరువాత కాలంలో కుంఫు అభివృద్ధికి మొదటి అడుగులుగా భావించబడుతున్నాయి. బోధిధర్మ తమిళనాడులోని కాంచీపురంలో జన్మించారు. ఆయన పల్లవ రాజవంశానికి చెందిన రాజు కుమారుడు, 3వ వారసుడిగా జన్మించారు. చిన్న వయసులోనే బోధిధర్మకు బౌద్ధ ధర్మ బోధనలు అందించబడ్డాయి. అంతేకాదు, ఆయనకు కేరళ సంప్రదాయ కలరిపయట్టు యుద్ధకళలో కూడా శిక్షణ ఇవ్వబడింది. తన రాజకుమారుడి హోదాను త్యజించిన బోధిధర్మ పూర్తిగా సన్యాస జీవితం స్వీకరించి జెన్ బౌద్ధ తత్వాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించారు. 522 సంవత్సరంలో భారతదేశాన్ని విడిచి ఉత్తర దిశగా ప్రయాణిస్తూ చైనాకు చేరుకున్నారు. అక్కడ కొత్తగా స్థాపించబడిన షావోలిన్ మఠంలో నివసించడం ప్రారంభించారు. షావోలిన్ మఠంలో బోధిధర్మ శరీరాన్ని నియంత్రించుకోవడం, లవల విత్తనం పెంచుకోవడం గురించి 2 ముఖ్యమైన గ్రంథాలను రచించారు. ఈ గ్రంథాల ఆధారంగా ఆయన శారీరక మరియు మానసిక శిక్షణను కలిగిన కఠినమైన సాధన విధానాన్ని రూపొందించారు.
ఈ శిక్షణను ఆయన షావోలిన్ సన్యాసులకు బోధించడం ప్రారంభించారు. బోధిధర్మ రూపొందించిన ఈ వ్యాయామాలు కలరపేట్టు కదలికలపై ఆధారపడి ఉండే అవకాశముందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇవే తరువాత కాలంలో అభివృద్ధి చెంది షావోలిన్ కుంఫుగా రూపాంతరం చెందాయి. అందుకే కుంఫు యొక్క మూలాల్లో కలరపేట్టు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కలరపేట్టు ప్రభావం కేవలం కుంఫుకే పరిమితం కాలేదు. కరాటే వంటి ఇతర తూర్పు దేశాల యుద్ధ కళలలో కూడా కలరపేట్టు పోలికలు కనిపిస్తాయి. కరాటేలోని కదలికలు, సూత్రాలు కలరపేట్టు శిక్షణకు దగ్గరగా ఉంటాయి. అంతేకాదు, కరాటే అనే పదానికి కూడా కలరపేట్టుతో సంబంధం ఉంది. జపనీస్ భాషలో కరాటే అంటే ఖాళీ చేయి అని అర్థం. కలరపేట్టులో 3వ దశ శిక్షణను వేరుంకే అని అంటారు. దీనికి అర్థం ఖాళీ చేయితో చేసే యుద్ధ సాధన అనే. ఈ పోలికలు కలరపేట్టు ప్రపంచ యుద్ధ కళలపై చూపిన ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. కలరపేట్టు చరిత్ర ఎంత గొప్పదో, దాని పురాణగాథలు అంతకంటే ఎక్కువ రసవత్తరమైనవి, శక్తివంతమైనవి. ఈ యుద్ధకళ ఆవిర్భావానికి సంబంధించిన కథలు దేవతలు, అవతారాలు, ప్రకృతి శక్తులతో ముడిపడి ఉన్నాయి. పరశురామ అవతారం మరియు కలరపేట్టు. పురాణాల ప్రకారం పరశురాముడు ఒక ప్రసిద్ధ బ్రాహ్మణ యోధుడు. అతడు విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఒకడిగా భావించబడతాడు. ఒక మహాయుద్ధం అనంతరం పరశురాముడు తన శక్తివంతమైన పరశును సముద్రంలో విసిరివేశాడని కథ. ఆ పరశు సముద్రంలో పడిన చోట భూమిపైకి లేచివచ్చింది. ఆ భూమే నేటి కేరళ రాష్ట్రం. దీనిని పరశురామక్షేత్రం అని కూడా పిలుస్తారు. కొత్తగా అవతరించిన ఈ భూమికి రక్షణ అవసరమని భావించిన పరశురాముడు 21 మంది శిష్యులకు కలరపేట్టు విద్యను బోధించాడు. అలా కేరళను కాపాడేందుకు ఒక శక్తివంతమైన యుద్ధ కళగా కలరపేట్టు ఆవిర్భవించింది అని పురాణాలు చెబుతాయి. ఒకసారి శివుడు, పార్వతీదేవి ఘనమైన అడవిలో విహరిస్తూ ఉండగా ఒక ఉగ్రస్వరూపమైన సింహం మరియు ఒక భారీ ఏనుగు మధ్య జరిగిన భీకర పోరాటాన్ని గమనించారు. ఆ పోరులో 2 జంతువులు తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగించిన సహజ రక్షణ పద్ధతులను శివపార్వతులు గమనించి నేర్చుకున్నారు. ప్రత్యేకంగా ఆ యుద్ధంలో ఏనుగు తన తొండాన్ని ఉపయోగించిన విధానం అత్యంత ప్రభావవంతంగా ఉండటాన్ని గమనించారు. దాని ఆధారంగా రూపొందించబడిన ఆయుధమే ఒట్ట అనేది కలరపేట్టులో ఉపయోగించే ఒక సంప్రదాయ ఆయుధం. ఇది సాధారణంగా 18 నుండి 20 అంగుళాల పొడవు గల వంకర చెక్క ఆయుధం. ఏనుగు దంతాన్ని పోలిన ఆకారంలో రూపొందించబడుతుంది. ఈ ఆయుధం అధిక స్థాయి శిక్షణకు మాత్రమే ఉపయోగిస్తారు. సాధారణంగా ప్రాథమిక శిక్షణ పూర్తయిన తరువాతే గురువులు ఒట్ట సాధనకు అనుమతి ఇస్తారు.
ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.